అందరికీ నాటి నేస్తాలు మన చిన్ననాటి జ్ఞాపకాలు, మాటల్లో మమకారం, కథల్లో మనసు, కుటుంబ కథలకు స్వాగతం సుస్వాగతం. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం దీపావళి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. శ్రీకృష్ణుడు బలమైన రాక్షసుడు నరకాసురుడిని సంహరించిన రోజు ఇది. ఈ విజయానికి గుర్తుగా ప్రజలు దీపావళి జరుపుకుంటారు. రావణాసురుణ్ణి ఓడించి శ్రీరాముడు సీతాదేవి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు దీపాలతో స్వాగతం పలికిన రోజు ఈ పండగగా జరుపుకుంటారు. జూదంలో ఓడిపోయి అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసిన పాండవులు తిరిగి హస్తినాపురానికి వచ్చిన రోజు కూడా దీపావళే. పాలసముద్రం మదనం చేసినప్పుడు లక్ష్మీదేవి ఈ రోజున ఆవిర్భవించిందని నమ్మకం. అందుకే దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇక మనం కథలోకి వెళ్ళిపోదామా అండి. ఈరోజు మనం చదువుకునే కథ తను. ఈ కథ రాసిన వారు ఉమాబాల చుండూరు. నాకెందుకో తను నచ్చదు. చూస్తే ఒళ్ళు మండిపోతుంది. కానీ తప్పదు, భరించాలి. నచ్చనితనం కనపడకూడదు. ఎందుకంటే తను ఎవరో కాదు, నా వదిన, స్వయాన మా అన్నయ్య భార్య. పెళ్ళై వచ్చినప్పటి నుండి మహాతల్లి, అందరి మన్ననలు పొందేసింది. మేం నలుగురం, 2 అన్నయ్యలు, నేను, చెల్లి. పెద్దన్నయ్యకు మాత్రమే పెళ్ళయింది. చిన్నన్నయ్య జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. తరువాత నేను బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. చెల్లెలు 9వ క్లాస్ చదువుతుంది. నాన్నగారు లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. అమ్మ హౌస్ వైఫ్. వదిన కూడా జాబ్ చేస్తుంది టీసీఎస్లో. అన్నయ్య కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, మైక్రోసాఫ్ట్లో చేస్తాడు. ఈ సంబంధం కూడా ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది. వదినకి ఒక తమ్ముడు. కుటుంబం బాగుంది. అన్నీ అందరికీ నచ్చి మొత్తానికి పెళ్ళైపోయింది. వదిన చాలా బాగుంటుంది. అదేంటో తన తమ్ముడు కూడా ఇంకా అందగాడు. నిజానికి నాకు ఈ మాట చెప్పడం కూడా ఇష్టం లేదు. అయినా తల్లి తండ్రి అందంగా ఉంటే పిల్లలు అందంగా ఉంటారు. అదేమన్నా గొప్ప ఏంటి? వచ్చినప్పటి నుండి ఇల్లు స్వాధీనం చేసేసుకుంది. పొద్దున్నే లేవటం, అమ్మకు అన్ని పనుల్లో సహాయపడటం, అందరికీ అన్ని టైంకి రెడీ చేయటం. అసలు తను ఏ పనైనా చకచకా చేసేస్తుంది. చక్కగా తయారవుతుంది కూడా. డిగ్నిఫైడ్గా ఉండే అన్ని మోడ్రన్ డ్రెస్సులు వేస్తుంది. చీరలు కుడుతుంది, చీరలు కడుతుంది కూడా. వంట అయితే బ్రహ్మాండంగా చేస్తుంది. అమ్మ ట్రెడిషనల్ వంటలు చేస్తే ఈవిడ అన్ని రకాల బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు, మసాలా కూరలు, చపాతీలు అంటూ అదరగొడుతుంది. ఇక చిన్నన్నయ్య చెల్లెలు అయితే ఆవిడకి ఫ్యాన్స్ అయిపోయారు. అమ్మా నాన్నగారు ప్రతిదానికి అమ్మా శుచి, అమ్మా శుచి అని పిలవడమే, ఆవిడ సలహాలు తీసుకోవడమే. ఆవిడ పేరు సుచరితలేండి. అసలు ఉద్యోగానికి వెళ్ళి వచ్చి ఇంట్లో పనులు చేస్తూ అందరికీ హెల్ప్ చేస్తూ అంత ఓపికగా ఎలా ఉంటుందో అర్థం కాదు నాకు. నా పనులు నేను చేసుకొని కాలేజీకి వెళ్ళి వచ్చేసరికే నా పని అయిపోతుంది. ఈవిడ వచ్చాక నా ప్రాముఖ్యత తగ్గిపోయింది మా ఇంట్లో. నేను పొద్దున వంటింట్లోకి వెళ్ళబోతుంటే వదిన మాట వినబడుతుంది. పోనీలేండి అత్తయ్య, పడుకోనివ్వండి సునీతని, ఇప్పుడే కదా ఎంజాయ్ చేసేది, మనిద్దరం చేస్తున్నాం కదా అంటూ నన్ను సపోర్ట్ చేస్తున్నట్లుగా అమ్మని బుట్టలో వేసేసుకుంటుంది. అంతా నటన. నెమ్మదిగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటుందేమో అనిపిస్తుంది. మెల్లమెల్లగా ఇల్లు పెత్తనం అంతా హస్తగతం చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. నేను అసలు తను మాట్లాడినా ఆవు అంటాను కానీ మా చెల్లిలా ఓ వెనకబడి తిరగను. అదేంటో అమ్మ కూడా టీవీ సీరియల్స్లో అత్తగారిలాగా సూటిపోటి మాటలు అస్సలు మాట్లాడదు కోడలతో. ఈవిడొక అంజలీదేవి. నేను నెమ్మదిగా అమ్మకేమైనా ఆవిడ మీద చెప్పబోయినా అమ్మ చాలే ఊరుకో, వదిన్ని ఏమైనా అనుకుంటే కళ్ళు పోతాయి అంటుంది. ఎంత మంచి పిల్లో, అదృష్టం బాగుండి మన ఇంటి కోడలైంది అని మెచ్చుకుంటుంది. సావిత్రి పిన్ని కోడలు చూసావా, వచ్చిన 2 నెలలకే ఆఫీస్ దూరం అయిపోయిందన్న వంకతో వేరే ఇల్లు తీసుకొని వెళ్ళిపోయింది. వీళ్ళకు దూరంగా. వదిన ఆఫీసు దూరమే అయినా పిల్ల ఎంత చక్కగా పొద్దున్నే లేచి తనకి వీలైనంత పనిచేసి ఆఫీస్కి వెళ్తుంది. ఇంకెప్పుడు అలా పితూరీలు చెప్పకు అని నన్ను వాయించింది. మా అమ్మ అమాయకురాలు.
లేకపోతే ఎవరిలోనైనా ఇన్ని మంచి గుణాలు ఉంటాయా? అందులోనూ కోడలిలో. చూస్తా, నాకు అవకాశం రాదా ఈవిడ నిజస్వరూపం ఇది అని అందరికీ చెప్పి బయట పెట్టకపోతానా అని ఎదురు చూస్తున్నాను. నేను ఒకరోజు నా రూమ్లో ఫోన్ చూసుకుంటుంటే ఆవిడ తన రూమ్ బాల్కనీలో నిలబడి మాట్లాడుతుంది ఎవరితోనో. రాత్రి 8 అయి ఉంటుంది. నేను కొంచెం కిటికీ దగ్గరకు వచ్చి చెవులు నిక్కబొడుచుకొని విందామని ప్రయత్నించాను. అమ్మా అంటుంది మాటల్లో. వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది అనుకుంటా. కాస్త దగ్గరికి వెళ్తే వినిపిస్తుంది స్పష్టంగా. అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి? నాకు టైం ఉండటం లేదమ్మా, నేను రాలేను. నేను ఇప్పుడే నీ అకౌంట్కి 50,000 ట్రాన్స్ఫర్ చేస్తున్నా. మనం చూసాం కదా కిందటి వారం జిఆర్టీలో. ఆ హ్యాంగింగ్స్ కొనేసేయి, 40,000లో వస్తాయి. మిగిలిన డబ్బులతో మనం చూసిన డ్రెస్ కూడా కొనేయి. డ్రెస్ సైజు తీసుకెళ్ళటం మర్చిపోకు. రేపు చేసే షాపింగు నేను ఎలాగో నీ దగ్గర నుండి తీసుకుంటానులే. అవును, తమ్ముడి సంగతి ఏమైంది? నా మాట వినమ్మా, అమ్మాయి చాలా మంచిది. ఈ కాలపు పిల్లల్లా కాదు. తమ్ముడికి కూడా బాగా నచ్చింది కదా. మరోసారి ఆలోచించండి. ఉంటాను, భోజనం టైం అయింది మరి అని ఇంకేదో మాట్లాడుతుంది. అమ్మ, నా కళ్ళు మెరిశాయి. అమ్మ దగ్గరకు పరిగెత్తాను. అమ్మ తన రూమ్లో బట్టలు మడత పెడుతుంది. పక్కన కూర్చొని పూసగుచ్చినట్టు మొత్తం చెప్పేశా, కళ్ళు చేతులు తిప్పుతూ. 50,000 పంపిందమ్మా, ఏదో కొనమంటుంది, గోల్డ్ అనుకుంటా అన్నాను. అమ్మ మొహంలో కొంచెం రంగులు మారటం నా దృష్టిని దాటిపోలేదు. అయినా అమ్మ వెంటనే తేరుకొని, ఊరుకో, అలా విన్న వెంటనే మనం ఏదేదో ఊహించుకోకూడదు. ఒకవేళ అలా కొనుక్కున్నా తప్పులేదులే, సంపాదించుకుంటుంది కదా, ఇంకెవరికి చెప్పదు. పద భోజనానికి అని అంది. చెప్పొద్దు, అమ్మ మనసులో విషబుందు వేశాననే ఆనందం నన్ను నిలవనీయలేదు. 2 రోజులు హుషారుగా గడిచిపోయాయి నాకైతే. ఒకరోజు రాత్రి 9:30కి చెల్లి వచ్చి పిలిచింది. నేను చదువుకుంటుంటే, అక్క, అమ్మ పిలుస్తుంది అంటూ. నేను వస్తున్నా అంటూ చెల్లి వెంట వెళ్ళేసరికి డ్రాయింగ్ రూమ్లో అమ్మ, నాన్న, అన్నయ్య తను ఉన్నారు. ఏంటి మీటింగ్ అబ్బా అనుకుంటూ ఉండగా వదిన నాతో అంటుంది, నేను రేపు తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి, అప్పటికి నువ్వు లేవవు కదా సునీత, అందుకని పిలిచాను అని. ఈవిడ తొందరగా వెళ్ళడానికి నేను లేకపోవడానికి సంబంధం ఏమిటో అని మనసులో విసుక్కొని ముఖానికి చిరునవ్వు పులుముకుంటూ సోఫాలో కూర్చున్నాను. ఉన్నట్టుండి వదిన తన సోఫా పక్క నుండి ఒక బ్యాగ్ తీసి అందులో నుండి ఒక చిన్న డబ్బా తీసి ఓపెన్ చేసి నా చేతికిస్తూ, ఇదిగో, ఇది నీకే సునీత, నాకు ఈ హ్యాంగింగ్స్ చాలా నచ్చాయి, నీకు బాగుంటాయని కొన్నాను అంది. నేను తెల్లబోయి, నాకెందుకు అన్న అసంకల్పితంగా. రేపు నీ పుట్టినరోజు కదా, నీకు కొనాలనిపించింది అని చెప్పి, అత్తయ్య ఎలా ఉన్నాయి అని అమ్మని అడిగింది. అమ్మ, చాలా బాగున్నాయమ్మా దిట్టంగా. నేను అమ్మవైపు చూడలేకపోయా. నేను క్రితం శనివారం చూశానత్తయ్య, మువ్వలతో చాలా అందంగా కనిపించాయి, మన సునీతకైతే చాలా బాగుంటాయని, ఎలాగో పుట్టినరోజు కూడా వస్తుంది కదా అని నిన్ననే అమ్మకు చెప్పి ఫోటో పంపించి తన చేత కొనిపించాను అని చెప్తుంది. ఇదిగో, ఈ డ్రెస్ కూడా నీకే సునీత, నీకు తెలియకుండా నీ డ్రెస్ ఒకటి దొంగతనంగా సైజుకని పట్టుకెళ్ళానులే, నీకు సర్ప్రైజ్ ఇద్దామని అంది నవ్వుతూ. నా తల కిందకి వాలిపోయింది. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి, మిమ్మల్ని అందరినీ పిలిచాను. మామయ్య, అత్తయ్య, మీ అబ్బాయికి తెలుసులేండి, కానీ మీరు ముఖ్యం కదా. మా తమ్ముడు విహారీ తెలుసు కదా మీకు బాంబేలో ఓఎన్జీసీలో జాబ్ చేస్తున్నాడు. వాడికి సునీత చాలా నచ్చిందట. మా తమ్ముడు చెప్పగానే నాకు ఎంత సంతోషం వేసిందో. మీకెవ్వరికీ అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటాడట. అఫ్కోర్స్ సునీత అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే, చాలా నెమ్మదని. మనం 10 మాటలు మాట్లాడితే తను ఒక మాట మాట్లాడుతుందని. ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలు చాలా అరుదు అని మా అందరి అభిప్రాయం. ఈ సంవత్సరం తన చదువు అయ్యాకే, అది తనకి ఇష్టమైతేనే ఈ ప్రపోజల్. కావాలంటే తను పెళ్ళయ్యాక బాంబేలో పై చదువులు చదువుకోవచ్చు. ఏమంటారు మీరంతా, చెప్పండి అంటూ నా దగ్గరకు వచ్చి నా చేయి పట్టుకుంది. నేను అప్రయత్నంగా లేచి నిలబడ్డాను. నా కళ్ళల్లోకి చూస్తూ, నీకు ఇష్టమైతేనే సుమా, కావలసినంత టైం తీసుకొని ఆలోచించుకో అంది స్నేహంగా నా చెయ్యి నొక్కుతూ. నేను గబాలన తనని కౌగిలించుకున్నాను. తను నాకేదో ఖరీదైన గిఫ్ట్ ఇచ్చినందుకు కాదు, తన అందమైన తమ్ముడిని నాకు ఆఫర్ చేస్తున్నందుకు కాదు.
నా మీద తన నిజాయితీతో కూడిన ప్రేమకి అభిమానానికి స్థాణువునై మనస్ఫూర్తిగా నాలో కలిగిన పశ్చాత్తాపం కరిగి కన్నీరై నా మనసులో తన పట్ల పెంచుకున్న కుళ్ళుని, కల్మషాన్ని, అసూయని కడిగేస్తుంది. కథ సమాప్తం. తనలో ఉండే మంచితనానికి సునీత మనసు కరిగిపోయింది. సునీత మనసులో ఉన్న అసూయ తన కన్నీళ్లతో కడిగేసింది. కథ మీకు నచ్చిందా అండి? కథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి కథలు కావాలో కామెంట్లో పెట్టండి. మీ శాంతి.